మనతో మాట్లాడిన నగరకల్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. సందర్భం భారతదేశం అంతా తెలంగాణ సందర్భంలో ఉన్నటువంటి తరుణంలోనే ఏపీ అనేటువంటి వర్గీకరణ అమలైన మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే నిన్న అసెంబ్లీలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తున్నటువంటి సందర్భంలో యావత్ తెలంగాణ సమాజం, తెలంగాణ మాదిగ కులాల సమాజ జనాభా మొత్తం కూడా ఒక ఉత్కంఠతతో చూశాం. గౌరవ ముఖ్యమంత్రి నోట ఏ మాట వస్తుంది, గౌరవ ముఖ్యమంత్రి గారు మా పక్షాన ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారని ఒక ఉత్కంఠతతో మా జాతి మొత్తం గర్వించే పద్ధతుల్లో, మా జాతి మొత్తం ఆనందించేటువంటి పద్ధతుల్లో 3 దశాబ్దాల కళను నెరవేర్చినటువంటి ఒక అభినయ్ అంబేద్కర్ లాగా జాతి ముందు సజీవంగా నిలబడ్డటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మాదిగా ఉపకులాల కేటగరైజేషన్లో కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఏ విధమైనటువంటి ప్రకటన చేసిండో దాన్ని 100% అమలు చేస్తాను. ఇక్కడ ప్రజాపాలన వచ్చి ఇక్కడ దొరల రాజ్యం కూలిపోయి ఇక్కడ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వాన్ని పతనం చేసి బద్దలు కొట్టి ఇక్కడ గడీలను బద్దలు కొట్టిన తర్వాత ఆ గడిల సంస్కృతి పోయిన తర్వాత ఒక ప్రజల సంస్కృతి, ప్రజల మనోభావాల్ని ఆవిష్కరించేటువంటి ఒక ప్రభుత్వాన్ని తీసుకురావాలనేటువంటిది సంకల్పంతో ముందుకు పోయినటువంటి ఆనాటి పిసిసి ప్రెసిడెంటు, ఈనాటి ముఖ్యమంత్రి గారు ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉండు. ఇక్కడ మాదిగా ఉపకులాల యొక్క బాధలు, వారి యొక్క కష్టాలు, వారి యొక్క వ్యతలు తెలిసినటువంటి యొక్క నేత కాబట్టి వాటికి పరిష్కారం చూపిండని మేము భావిస్తాము. ఇలా సమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో భాగంగానే మాకు 9%, మా సోదరులకు 5%, అట్లాగే ఉపకులాలకు 1% ఇవ్వటం చాలా సంతోషం. దీన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి గారు, అట్లాగే మా ముఖ్యమంత్రి గారికి అన్ని విధాలుగా సహకరించినటువంటి సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కో చైర్మన్ మా అన్న దామోదరం రాజనరసింహ గారు, అట్లాగే సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మల్లు రవి గారు, వీళ్ళందరూ కూడా యావత్తు మాదిగా ఉపకులాలు, మాల సామాజిక వర్గం ఉపకులాల తరఫున కూడా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. మా వివేకన్న కూడా చాలా స్పష్టంగా చెప్పిండు, మేము మా జనాభా తక్కువ ఉందనేటువంటి దానికోసం మాట్లాడుతున్నటువంటి దాని క్లారిఫికేషన్ కోసమే మీటింగ్ పెట్టినాం తప్ప మేము ఎవరికి వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, అట్లాగే కార్పొరేషన్లో మా వర్గాలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి, అట్లాగే వచ్చేటువంటి కాంట్రాక్టుల్లో కూడా మాకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలన్నాడు. అది చాలా గొప్ప సూచన చేసిండ్రు. దాన్ని కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. వర్గంతరము ఏదైతే జనాభా తంపు ప్రకారంలో మాదిగలకు మంత్రి పదవి డిమాండ్ కూడా మందక్షణ మాట్లాడతాను. అంటే అది మాకైతే మా ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయమే 10 మంత్రి పదవులుగా మేము భావిస్తూ ఉన్నాం. మాకు ఇస్తే సంతోషం, కానీ మాకు అదే కావాలనేటువంటి కోరిక మాకు లేదు. మాకు కావాల్సినటువంటి కోరిక, ఏకైక డిమాండు, ఏకైక లక్ష్యం కేటగరైజేషన్ మాత్రమే. అది సాధించుకున్నాం. అది ఇంప్లిమెంటేషన్ చేసుకోవటమే మాకు 10 మంత్రి పదవుల యొక్క సమానంగా మేము భావిస్తాం. 32 లక్షల మాలలు కూడా పెద్ద మొత్తంలో కూడా మాకు అన్యాయం జరిగింది. ఏం చెప్పాలి? వాళ్ళు మా సోదరులు, జరిగినటువంటి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా వారు కూడా స్వాగతిస్తారు. ఇవాళ కేటగరైజేషన్ కోసం 3 దశాబ్దాలుగా ఉద్యమం నడుస్తాము. ఇది న్యాయమైన పోరాటం అని చెప్పేసి గద్దరన్న గారు కానీ, అట్లాగే కేజీ సత్యమూర్తి గారు కానీ చాలా అప్పుడు ఉద్యమం సందర్భంలో సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు సోదర భావంతో దీన్ని అర్థం చేసుకొని అందరం కలిసి భవిష్యత్తులో ఈ జాతుల అభ్యున్నతి కోసం కలిసి పోరాటం చేస్తాం.